ఓకే, కనిపిస్తుందా స్క్రీన్? మనకి ఎన్ని టైప్ ఆఫ్ టెక్స్ట్ ఉన్నాయండి ఇక్కడ? హలో, మనకి ఎన్ని టైప్ ఆఫ్ టెక్స్ట్ ఉన్నాయండి ఇక్కడ? 2 టైప్స్ కదా. టెక్స్ట్ సింగిల్ లైన్ టెక్స్ట్ ఒకటి, మల్టీ లైన్ టెక్స్ట్ ఒకటి. ఏమైనా డిఫరెన్స్ మీకు తెలిసింది కదా, ఐడియా ఉంటుంది. మల్టీ లైన్ ఇప్పుడు టెక్స్ట్ ఇప్పుడు మల్టీప్లైలో మల్టీ కూడా వీటిలో అయితే కాకపోతే పారాగ్రాఫిక్ లాగా సింగిల్ ఉంటుంది. లైన్లో ఒకటే లైన్. అవును. ఆ, ఇదేమో సింగిల్ లైన్గా ఉంటుంది, ఇదేమో మల్టిపుల్ లైన్స్గా ఉంటుంది అన్నమాట టెక్స్ట్ అనేది. అవునా? దీనికి కమాండ్ ఏం చెప్పాం ఫస్ట్? సింగిల్ లైన్ టెక్స్ట్కి కమాండ్ ఏంటంటే దాన్ని ఒక మనం డైనమిక్ టెక్స్ట్ కూడా అంటాం. సింగిల్ లైన్ అవునా? టెక్స్ట్ డిటి ఎంటర్ అండి. ఓకే, డిటి ఎంటర్ ఇచ్చాక ఓకే, ఇక్కడ ఒక పాయింట్ స్పెసిఫై చేయాలి. నెక్స్ట్ ఏం ఇవ్వాలి? హైట్ ఆఫ్ ది టెక్స్ట్ ఇవ్వాలి. ఐఎమ్ టెక్స్టింగ్ 1 అనమాట. 1 టెక్స్ట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఏం అడుగుతుంది? రొటేషన్ అడుగుతుంది. రొటేషన్ ఎంత ఇద్దాం? ఒక 0 ఇద్దాం. అంటే 0 డిగ్రీస్ హారిజాంటల్ రావాలి కదా, 0 డిగ్రీస్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు 1 ఎంటర్, 2 ఎంటర్, 3 ఎంటర్, 4 ఎంటర్, 5 ఎంటర్. ఓకే, ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకో ఎంటర్ ఇవ్వాలన్నమాట. ఎస్కేప్ ఇస్తే అవ్వదండి. ఓకేనా? ఎస్కేప్ ఇస్తే ఏమవుతుంది? ఎస్కేప్ ఇచ్చిన అవుతుంది, డబుల్ ఎంటర్ ఇవ్వాలి అన్నమాట. ఓకే, డబుల్ ఎంటర్ ఇచ్చినా కూడా వస్తాయి. క్లియర్గా ఈ విధంగా మనం ఏం చేయొచ్చు? ఇది సింగిల్ లైన్ టెక్స్ట్. మల్టీ లైన్ టెక్స్ట్కి కమాండ్ ఏంటి? ఎంటీ ఎంటర్. ఓకేనా? దీనికి టీ ఎంటర్. దీనికి కూడా ఇంకోటి ఆప్షన్ టీ టెక్స్ట్ అని కూడా ఇవ్వచ్చు, సింగిల్ లైన్ టెక్స్ట్. ఓకే, అర్థమవుతుంది. సింగిల్ లైన్ టెక్స్ట్కి ఓకే మనం టెక్స్ట్ అని ఇచ్చి కూడా ఇవ్వచ్చు. ఇంకో చూసుకోవచ్చు. రొటేషన్ 0, దెన్ 1 ఎంటర్, 2 ఎంటర్, 3 ఎంటర్, 4 ఎంటర్, ఈ విధంగా 5 ఎంటర్. డబుల్ ఎంటర్ చేసినట్టు ఎగ్జిట్ అవుతుంది. క్లియర్ కదండి? ఇది సింగిల్ లైన్ టెక్స్ట్. ఇప్పుడు మల్టీ లైన్ టెక్స్ట్ అంటే ఎంటీ ఎంటర్ ఇచ్చేసి ఓకే, మనం ఎలా ఇవ్వాలి? ఆపోజిట్ కార్నర్ పాయింట్ ఏమంటే ఏమి ఇవ్వాలి? ఇటు పక్క కూడా ఇంకో ఆపోజిట్ కార్నర్ పాయింట్ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ కార్నర్ పాయింట్ అండ్ ఆపోజిట్ కార్నర్ పాయింట్ ఈ విధంగా ఇచ్చామనుకుంటే మనకి ఏమొస్తుంది? టెక్స్ట్ మల్టిపుల్ టెక్స్ట్ మనం ఇవ్వచ్చు. ఈ విధంగా ఇవ్వచ్చు. బాగా ఈ విధంగా మనం అర్థం కాలేదండి. డిస్టర్బెన్స్ వస్తుందా? ఇప్పుడు ఓకేనా? కవర్ కింద కవర్ లాగా ఏదో డిస్టర్బెన్స్. ఇప్పుడు ఓకేనా అండి? హలో, సౌండ్ వస్తుంది. సో కట్ చేసి వినిపిస్తుంది, బట్ సరే, ఎగ్జిట్ అయ్యి వస్తుంది. డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే పక్కన నాయిసా లేదంటే పక్కన నాయిస్ వస్తుందా లేదంటే నా వాయిస్ వేరే సంథింగ్ వస్తుంది? వాయిస్ బాగా వినిపిస్తుంది కానీ అన్నట్టు వినిపిస్తుంది. ఓకే, సమ్ రేడియేషన్ టైప్లో వస్తుంది కదా. సరే, లీవ్ ఇటే చేస్తాను. హలో, వినిపిస్తుందండి? ఇప్పుడు కూడా అలానే వస్తుందండి? అలానే వస్తుంది, బట్ ఇట్స్ ఓకేలే. ఓకే అండి, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు కూడా వినిపిస్తుందిలే కానీ చెప్పండి, పర్లేదు. మీరు ఇయర్ ఫోన్ పెట్టుకోవాలి, ఇబ్బంది కదా. బ్లూటూత్ వాడతారా మీరు? ఎక్కువ వినలేం కదండి, హియరింగ్ అది సౌండ్ వస్తే డిస్టర్బెన్స్ అవుతుంది.
అండి క్లాస్కి ఇప్పుడు ఓకేనా లేదా? యా ఇప్పుడు ఓకే. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మామూలు ఇడ్లీని సింగిల్ లైన్ టెక్స్ట్ ఏం కనిపించట్లేదు. మనం సెలెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు సెలెక్ట్ చేసేటప్పుడు ఎలా ఇదేమో ఎలా అవుతుందండి? ఇట్ ఇది లైక్ ఇండివిజువల్ అనమాట. సింగిల్ లాగా సెలెక్ట్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది, ఏమవుతుందండి ఇక్కడ అంటే ఏమంటారు మల్టిపుల్ లైన్స్ ఒకేసారి సెలెక్ట్ అవుతుంది అనమాట. అవును క్లియర్. నెక్స్ట్ దీంట్లో మనకి స్టైల్స్ కావాలని కదండి, ఎలా చేంజ్ చేసుకుంటాం సింగిల్ లైన్ టెక్స్ట్ అయితే? ఇప్పుడు నేను సపోజ్ నేను టెక్స్ట్ ఇస్తున్నాను, సింగిల్ లైన్ టెక్స్ట్ డిపి ఎంటర్ ఇస్తున్నాను. ఓకే ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ నేను సపోజ్ నేను క్యారెక్టర్స్కి అనేది ఒక ఆప్షన్ ఇస్తాను. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నాను, స్టైల్స్ అనేది చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తాను, నేను ఏం చేస్తామండి, అక్కడ టెక్స్ట్ అని ఉంటుంది అనోటేట్. టెక్స్ట్ కాదండి ఎస్టీ అని ఒకటి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ స్టైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. కమాండ్ వచ్చేసి ఎస్టీ. ఓకేనా, ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్ టు చేంజ్ ఇది స్టైల్స్ ఆఫ్ ది అవర్ రిక్వైర్డ్ ఏమంటారు టెక్స్ట్ అనమాట. అవును, సపోజ్ నేను ఈ టెక్స్ట్ ఇచ్చాను ఈ స్టైల్ వస్తుంది, ఇక్కడ ఈ టెక్స్ట్ ఇస్తే ఈ స్టైల్స్ వస్తాయి. ఓకేనా, క్లియర్ అండి అర్థమవుతుంది. ఈ విధంగా వెళ్ళి ముందు సెట్ కరెంట్ క్లిక్ చేసి ఇప్పుడు సపోజ్ మోడిఫై అవుతుంది క్లోజ్ అంటే చేసినట్టు కూడా మోడిఫై అవ్వాలంటే ఈ విధంగా అవుతుంది అనమాట. ఓకేనంటే అర్థమైంది. ఇక్కడ కూడా చేంజెస్ అయినాయి కదా, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, చేంజెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, దాన్ని ఏమంటామంటే ఎస్టీ అంటాం. ఓకేనండి, ఇప్పుడు సపరేట్గా ఇంకొక ఇప్పుడు ఇదేమవుతుందండి ప్రతి దానికి అవుతుంది. బట్ నేను సపరేట్గా డ్రా చేయాలనుకుంటున్నాను కదండి, సో ఇంకో స్టైల్ క్రియేట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ చేసుకోవడం. ఓకేనా, ఇక్కడ క్రియేట్ న్యూ ఉంది కదా, న్యూ మీద క్లిక్ చేసుకొని న్యూ స్టైల్ ఇచ్చి మనకి ఏది కావాలో దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. తీసుకోవాలనుకున్నాను. ఓకే, సెట్ కరెంట్. ఓకే, క్లోజ్ పెట్టండి. ఓకే, ఇప్పుడు మనం బీటీ ఎంటర్ ఇచ్చేసి ఓకే 2 ఎంటర్ 0 చేంజ్ అవ్వలేదు, చేంజ్ చేసుకోలేదు. నెక్స్ట్ చేంజ్ చేయలేదు కదా మన టెక్స్ట్ సైజ్ చేంజ్ చేసిన ఎస్ కదా. ఓకే, నేను చేయలేదు తర్వాత అందుకని చేసి ఓకే క్లియర్. ఈ విధంగా మనం కావాల్సిన టెక్స్ట్ సైజ్ మనం అక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట, డిఫరెంట్ కావాలంటే. అర్థమైంది కదండి, దానికి ఏం కమెంట్ చెప్పాను, ఎస్టీ ఎంటర్. అవునా, ఇంకా మనకు కావాల్సిన సైజుని కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట, టెక్స్ట్ హైట్ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకేనండి, అర్థమైంది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, టెక్స్ట్ అనేది డ్రా చేయొచ్చు. ఓకే, మామూలుగా మనం ఇప్పుడు ఉన్న టెక్స్ట్ని ఎడిట్ చేయాలంటే ఏం చేస్తామండి, డబుల్ క్లిక్ కానీ ఇంకో కమాండ్ కూడా ఉంటుంది కదా, డబుల్ క్లిక్ చేసినా ఎడిట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనండి, ఇంకొకటి ఈడీ అని ఎంటర్ ఇచ్చేసినాం అనుకోండి, టెక్స్ట్ మీద ఇచ్చినట్టు ఎడిట్ అవుతుంది అనమాట. ఓకేనండి, టెక్స్ట్ మీద ఇచ్చేసిన ఎడిట్ అవుతుంది కదా. ఓకేనండి, అర్థమైంది. ఏమని ఇవ్వాలి, ఈడీ. ఓకేనండి, టెక్స్ట్ ఎడిట్ అంట, ఈడీ ఎంటర్ ఇచ్చేసి మనం ఈ విధంగా ఏం చేయొచ్చు, టెక్స్ట్ ఎడిట్ ఇవ్వచ్చు. ఓకే అండి, క్లియర్, అర్థమైందా. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ అంటే రెండు టెక్స్ట్లకి మనకి యూజ్ అవుతుంది అనమాట, సింగిల్ లైన్కి మల్టిపుల్ లైన్కి అనమాట ఇది కూడా. ఓకేనండి, అర్థమైంది. నార్మల్గా అయితే మనము ఇక్కడైతే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. టెక్స్ట్ అయితే ఎడిట్ అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా ఇక్కడ కూడా స్టైల్స్ ఉంటాయి కదా. ఓకే, మనకు కావాల్సిన స్టైల్ని ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలా, ఆల్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఇవ్వచ్చు. అవునా, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, అలా చేయవచ్చు. ఓకేనా, క్లియర్, అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ తెలుసండి,
ఆర్క్ ఆర్క్ టెక్స్ట్ తెలియదండి. ఆర్క్ ఆర్క్ టెక్స్ట్ ఉంటుంది, ఏఆర్సి టెక్స్ట్ అనమాట. ఓకేనా. ఫస్ట్ ఏమంటే మనకి ఏముండాలి, ఆర్క్ అనేది ఉండాలన్నమాట. ఓకే అంటే అర్థమవుతుందా. ఆర్క్ అనేది మనకి ఫస్ట్ ఉండాలన్నమాట. ఫస్ట్ ఒక ఆర్క్ డ్రా చేసుకునే విధంగా ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఓకే, దీనికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాను, దీనికి టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనండి, దీనికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాను, టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏఆర్సి టిఈఎక్స్టీ అండి. ఓకేనా, ఎంటర్ ఇవ్వాలి. దెన్ ఏమవుతుంది ఇక్కడ, సెలెక్ట్ ది ఆర్క్ అని అడుగుతుంది. మనం యూనిట్ టు సెలెక్ట్ అనమాట. ఇక్కడ మనం మనకు కావాల్సిన టెక్స్ట్ ఇవ్వాలి. అవును, యాడ్ డేస్ ఎంటర్ ఇచ్చేస్తున్నాం. ఓకేనా, దెన్ గివ్ ఓకే. వచ్చేసిందా. మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుంది, ప్రాపర్టీస్ వస్తుంది. ఓకేనా, అర్థమైందా. డబుల్ క్లిక్ ఇవ్వాలి మనకి ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటుంది. ప్రాపర్టీస్లో సైజుని ఇంక్రీజ్ చేసుకోవాలనుకో టెక్స్ట్ సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సపోజ్ M2 చేసుకోవాలనుకో 1 అని. ఓకే, 5 చేసుకుంటే 5. ఓకేనా, యాడ్ డేస్ ఏంటంటే అర్థమైందా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్యాక్టర్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్యాక్టర్ ఉంటుంది కదా, స్కేల్ విడ్త్ అనేది ఎంటర్ చేసినామంటే ఏమవుతుంది, విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అర్థమైందా, డబుల్ అవుతుంది ఉన్నదానికి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఆఫ్సెట్ నుంచి అనమాట. ఇప్పుడు ఈ అంటే ఈ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ ఉండే ఆఫ్సెట్ డిస్టెన్స్ ఉంటుంది. దీన్ని 0.35 ఉంది. సపోజ్ మనం ఇచ్చామనుకోండి 10 డిస్టెన్స్లో హైట్లో ఉంటుంది 100 అనమాట. నథింగ్ బట్ ఆఫ్సెట్ అనమాట. ఓకేనా, 5 ఇచ్చామనుకోండి 5. ఓకే అండి, ఇది వచ్చేసి లెఫ్ట్ ఆఫ్సెట్ అంటే ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి ఉంది కదండి, ఇక్కడ నుంచి ఆఫ్సెట్ అనమాట. చూడండి ఒకసారి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. వెళ్ళి ఎంత అండి, ఒక 2 ఇద్దాం. ఓకేనా, క్లియర్ అర్థమైందా. అంటే ఇక్కడ నుంచి ఆఫ్సెట్ అనమాట, ఇక్కడ ఆర్క్ నుంచి. ఇది రైట్ నుంచి కదా, రైట్ నుంచి ఆఫ్సెట్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఏం చేస్తారంటే టోటల్ ఆర్క్లో క్రియేట్ చేస్తారు కదండి. ఈ విధంగా మనకి ఆర్చెస్ ఉంటాయి కదా, ఆర్చెస్ మనం ఈ విధంగా కూడా క్రియేట్ చేస్తాం. అవును, ఎక్స్టెండ్ చేయొచ్చు ఈ విధంగా. క్లియర్ కదండి. ఈ విధంగా మనం ఏం చేస్తామండి, ఆర్క్ టెక్స్ట్ని యూజ్ చేస్తాం. ఓకేనా, క్లియర్. అక్కడ ఫిల్లెట్ కామెంట్ యూజ్ చేశారా ఎక్కడ, ఇక్కడ లేదు, ఏం ఫిల్లెట్ ఏమి ఇచ్చలేదు. లైన్ డ్రా చేసాం డైరెక్ట్. లైన్ డ్రా చేసి ట్రిమ్ ఇలా ఉంది కదా, యాక్చువల్గా అయితే ఎలా ఉంది చూడండి. అంతే, ఎక్స్టెండ్ ట్రిమ్ చేసాను. ఇలా ఉంది కదా, ఆర్క్ అనేది మళ్ళీ ఇక్కడ టచ్ అవ్వాలి కదా అని ఇది ఎక్స్టెండ్ చేసాను. దీన్ని ట్రిమ్ చేసాను. మళ్ళీ అయితే ఇది మిర్రర్ అని చేయొచ్చు, లేదంటే మన ఇష్టం, మిర్రర్ చేసిన వస్తుంది. ఓకే, చేస్తే లేదంటే మనకి ఇది ఆర్క్ డిస్టెన్స్ వేరే ఉంది కదా, ఉన్నప్పుడు చేసేసుకుంటే ఎక్స్టెండ్ చేసేస్తాం. ఓకే, క్లియర్ కదా. మనకి ఈ విధంగా ఫ్రంట్ ఎలివేషన్ ఇలా ఈ విధంగా చూపిస్తాం కదండి, కాలేజెస్ కానీ ఏదైనా హోటల్స్లో కానీ. ఓకే అండి, క్లియర్ అర్థమైందా. ఏమేమి చెప్పామండి ఇప్పుడు ఇందాక, సింగిల్ లైన్ టెక్స్ట్ ఒకటి. ఓకే, దానికి మనం కమాండ్ ఏంది, డిటి అంటారా. ఓకేనండి, అర్థమైందా. ఒకసారి కావాలంటే మళ్ళీ ఒకసారి లాస్ట్ నోట్ ప్యాడ్ డ్రా చేద్దామండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా, ఏదైతే డిస్కస్ చేసామో నోట్ ప్యాడ్లో మళ్ళీ ఎంటర్ చేద్దాం. ఓకే, నాకు అర్థమైంది. ఇంకా ఉన్నాయి టెక్స్ట్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి కేస్ అంటే అర్థమైంది, టీ కేస్ అని కమాండ్, టెక్స్ట్ కేస్ ఉంటుందండి. టీ కేస్ అంటే టీ కేస్ ఏమంటాడు, అంతే అనమాట. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఇదే టెక్స్ట్ ఉంది. ఓకేనా, ఇదే టెక్స్ట్ ఉంది. ఇప్పుడు నేను టీ కేస్ అని ఇస్తున్నాను, టీ కేస్ అనమాట. ఓకేనా, టీ కేస్ ఎంటర్. ఇప్పుడు ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఎంటర్ ఇవ్వాలి. ఇక్కడ మనకి 5 టైప్స్ వస్తాయి, సెంటెన్స్ కేస్, లోవర్ కేస్, అప్పర్ కేస్, టైటిల్ కేస్, డబుల్ కేస్.
సింటాక్స్ అంటే తెలుసు కదండి. సెంటెన్స్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, ఫస్ట్ లెటర్ ఏమవుతుంది, క్యాపిటల్ అవుతుంది కదా. ప్రతి ఇదంతా ఒక సెంటెన్స్ ఇప్పుడు, అవునా. ఒకవేళ నేను ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పుడు ఇంకొక సంథింగ్ ఏదైనా డ్రా చేసాను, ఓకే, అప్పుడు సెంటెన్స్ అవుతుంది కదండి ఇప్పుడు. ఇప్పుడు మనం దీన్ని టీ కేస్ చేస్తున్నాం, ఓకే. టీ కేస్ ఇచ్చి ఎంటర్ ఇచ్చేస్తే ఇక్కడ ఏమడుగుతుంది, సెంటెన్స్ కేసు కదా, ఓకే ఇచ్చాను. అంటే ఇప్పుడు క్యాపిటల్ లెటర్ మారిందా, ఓకే అండి, క్లియర్ అర్థమవుతుందా. అక్కడ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ సంబంధించి ఏం చేయొచ్చు, చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఏమేమి ఉన్నాయి, ఇంకా ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయండి, ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. లోవర్ కేస్, మొత్తం ఆప్టల్ క్యాపిటల్ కాబట్టి క్యాపిటల్. ఓకేనండి, క్లియర్ అర్థమవుతుంది. ఏం చేయొచ్చు, ఈ విధంగా మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, క్లియర్ కదండి, అర్థమైంది. దీని ఏమంటాం, టెక్స్ట్ కేసు. ఇక్కడ ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్ సెలెక్ట్ ఆప్షన్స్ ఇంటర్ టైటిల్ కేసు అంటే తెలుసు. ప్రతి వర్డ్కి స్టార్టింగ్లో ఏముంటుంది, క్యాపిటల్ వర్డ్ ఉంటుంది, క్యాపిటల్ లెటర్ ఉంటుంది, అవును. ఇక్కడ కూడా అంతే సేమ్, ప్రతి వర్డ్కి స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్. ఓకేనా, నెక్స్ట్ ఏముందండి, ఈ కేస్ ఎంటర్ ఇచ్చాక టూగుల్ కేస్ అంటే తెలుసు కదండి, తెలుసు. ఏం లేదు, టూగుల్ కేస్ అంటే స్టార్టింగ్ లెటర్ స్మాల్ ఉంటుంది, మిగతా అన్ని క్యాపిటల్ ఉంటుంది. స్టార్టింగ్ లెటర్ ఒకటి క్యాపిటల్ ఉంటుంది, ఐ మీన్ స్మాల్ ఉంటుంది. ఇది రివర్స్ టు సెంటెన్స్, లైక్ ఇప్పుడు మనం చూసాం కదా, దీనికి రివర్స్ ఉంటుంది అన్నది. ఓకే, ఏమంటారు, టైటిల్ కేస్ ఉంది కదా, టైటిల్ కేస్కి రివర్స్ అనమాట టూగుల్ కేస్. క్లియర్ కదా. ఇప్పుడు మనం దిస్ ఇది టెక్స్ట్ కదండి, అవును. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఒక డిటీతో టెక్స్ట్ డ్రా చేస్తాను. వేరే సింబల్స్ వస్తుంది, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ టెక్స్టే కదా. ఇప్పుడు ఇది ఏం టెక్స్ట్ అండి, సింగిల్ లైన్ టెక్స్ట్. దీన్ని మల్టిపుల్ లైన్ టెక్స్ట్ కన్వర్ట్ చేయొచ్చా, కంబైండ్ ఉంటుంది అనమాట. టెక్స్ట్ టు ఎం టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఏముంటుంది, టీఎక్స్ట్ టు టీఎక్స్ ఎం టెక్స్ట్. ఓకే, టెక్స్ట్ టు ఎం టెక్స్ట్ అంటాం కదా, అర్థమవుతుందండి. ఎం టెక్స్ట్ అనేది యూజ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే, దెన్ గివ్ ఎంటర్. ఏమైందండి ఇప్పుడు, హౌ ఇస్ ఇట్ లైక్, మల్టీ లైన్ టెక్స్ట్. క్లియర్గా ఏం కమెంట్ చెప్పు, టీఎక్స్టీ టు ఎంటీఎక్స్ట్, ఎంటీఎక్స్ట్. ఓకేనా, కన్వర్ట్. ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేయాలంటే దిస్ ఇస్ మల్టీ లైన్ టెక్స్ట్, ఐ వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు ద సింగిల్ లైన్ టెక్స్ట్. ఏం చేస్తాం, అంతే కదా, అంతే సిమ్, అంతే ఎక్స్పోర్ట్, అంతే కదా, ఇండివిజువల్ ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. క్లియర్ కదా. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే కన్వర్ట్ చేసేది ఎం టెక్స్ట్ నుంచి టెక్స్ట్కి, టెక్స్ట్ నుంచి ఎం టెక్స్ట్కి. క్లియర్ కానీ, అర్థమైందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టీ కౌంట్, అది టీ సర్కిల్, టీ కౌంట్ అయిపోయింది, టీ సర్కిల్ అండి. ఇప్పుడు మనము లెటర్స్ ఉన్నాయి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఒక నంబర్స్ లాగా డ్రా చేస్తాను, ఓకే. నెక్స్ట్ స్లైడ్ మీద తీసుకోండి.
ఓకే అండి. ఇప్పుడు ఈ నంబర్స్ ఎలా ఉన్నాయండి? 1, 1, 1, 1, 2, 1, 1 ఉంది. ఇప్పుడు మనం ప్రతిసారి ఇప్పుడు దీన్ని ఇప్పుడు 1 ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? 2 చేయాలి. అంటే ఏం చేయాలి మళ్ళీ? హ్మ్. అంటే ఎడిట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? 1, 2 ఇప్పుడు సీటింగ్ అరేంజ్‌మెంట్స్ ఇలా ఉంటాయి. హ్మ్. నెక్స్ట్ ఏం చేస్తాం? 3 చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాం? 4 చేస్తాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ వన్ ఇంకో మనకు ఒక కమాండ్ ఉంటది. దాన్ని ఏమంటామంటే టీ కౌంట్ అంటామండి. ఓకేనా? ఇప్పుడు టీ కౌంట్ మనం చేద్దాం. టీ కౌంట్ COUNT. హ్మ్. ఓకేనండి? టీ కౌంట్ ఎంటర్ చేశాక ఇక్కడ ఏమడుతుంది? ఇప్పుడు నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆబ్జెక్ట్స్. హ్మ్. ఓకేనా? దీనికి గివ్ ఎంటర్. ఇప్పుడు ఏ డైరెక్షన్‌లో సెలెక్షన్ చేసాం మనం? ఎక్స్ డైరెక్షన్ కదండీ! ఓకేనా? హ్మ్. ఎక్స్ డైరెక్షన్‌లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ ఎంత ఇవ్వాలనుకుంటున్నాం? 1 ఇవ్వాలనుకుంటున్నాం. 1 రావాలి. సెకండ్ వాల్యూ ఎంత రావాలి? 2 రావాలి. థర్డ్ వాల్యూ ఎంత రావాలి? 3 రావాలి. అవునా? అంటే స్టార్టింగ్ వాల్యూ 1 రావాలి. ఇంక్రిమెంట్ ఏం చేసేది ఎంత వస్తుందండి? ఈచ్ బిట్వీన్ ది 1, 1 కదా! హ్మ్. ద ఇంక్రిమెంట్ వాల్యూ బిట్వీన్ ది ఫస్ట్ ఆబ్జెక్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ ఎంత ఉంది? హ్మ్. 1 ఉంది. సెకండ్ ఆబ్జెక్ట్ థర్డ్ ఆబ్జెక్ట్ కూడా 1 ఉంది. అంటే ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ అనమాట మనం ఇచ్చేది. నెక్స్ట్ ఇచ్చే వాల్యూ ఏముంది? నెక్స్ట్ ఇచ్చే వాల్యూ ఇంక్రిమెంట్ అనమాట. ఇప్పుడు 2 ఇచ్చామంటే 2 ఇంక్రిమెంట్ అవుతుంది. 3 ఇస్తే 3 ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు అవును. నేను 1 ఇస్తున్నాను. హ్మ్. ఓకేనా? 1 ఇంక్రిమెంట్ అవుతుంది. హ్మ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఓవర్ రైట్ ఏమవుతుంది అక్కడ? ఓకే 1, 2, 3, 4, 5, 6, 7, 8 క్లియర్ అని అర్థమైందా? ఈవెన్స్ ఒకవేళ ఈవెన్ నంబర్స్ కావాలనుకుంటే 2 ఒకవేళ ఇస్తాం. ఈవెన్ 2 ఇస్తాం. అవునా? హ్మ్. అంటే స్టార్టింగ్ వాల్యూ ఎంత ఇస్తాం? 2 ఇస్తాం. అంతే కదా! హ్మ్. స్టార్టింగ్ వాల్యూ కూడా 2నే ఇస్తాం. ఇంకా 2నే కదా అప్పుడు అయ్యేదండి. హ్మ్. అవును. అవునా? చూద్దామా ఒకసారి. కౌంట్ ఇస్తున్నాను. టీ కౌంట్ ఓకే. సెలెక్ట్ ది ఆబ్జెక్ట్స్ అండి. ఏవైతే మనకు కావాలనుకున్నామో ఆ ఆబ్జెక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలండి. హ్మ్. అర్థమవుతుందండి? ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఎంటర్ ఇస్తున్నాం. మళ్ళీ ఎంటర్ ఇవ్వాలి. ఓకే. హ్మ్. మనం గోయింగ్ టు ఎక్స్ డైరెక్షన్ కదా! ఎక్స్ డైరెక్షన్ వాల్యూ. ఇప్పుడు మనకి స్టార్టింగ్ వాల్యూ ఎంత? 2 కదా! 2, 2 అనమాట. హ్మ్. ఓకేనండి. క్లియర్ అర్థమైందా? ఓవర్ రైట్ 2, 4, 6, 8 క్లియర్‌గానే అర్థమైందా? యాహ్! ఒకేలా మనకి ఆడ్ నంబర్స్ కావాలంటే ఏంటిది? ఒకేసారి ఆడ్ నంబర్స్ 1 3 ఇస్తాం. స్టార్టింగ్ వాల్యూ 1 హ్మ్. ఓకే. టీ కౌంట్ ఇస్తాం. సెలెక్ట్ ది ఆల్ ఆబ్జెక్ట్స్ ఎంటర్ ఓకేనా ఎక్స్ డైరెక్షన్లో ఓకేనా స్టార్టింగ్ వాల్యూ 1 ఇస్తుంది ఓకేనా నెక్స్ట్ వాల్యూ ఎంత అండి 3 2 2నే కదా ఇంక్రిమెంట్ 2 అవ్వాలి ఆ! అంతే దెన్ గివ్ ఓవర్ రైట్ 1 3 5 7 9 ఓకే అండి అర్థమైందా హ్మ్. ఒకవేళ మైనస్లో కావాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి -1 -2 కావాలనుకుంటున్నాను హ్మ్. ఎలా చేస్తాం చెప్పండి మీరు ఐడియా చెప్పండి టీ కౌంట్ మైనస్‌లో ఇప్పిస్తాం కావాలంటేనా? ఇప్పుడు ఇది మైనస్లో రావాలంటే మైనస్ ఇప్పుడు మైనస్ ఇస్తామా? ఇక్కడ ఇది -1 -3 అలా కావాలంటే ఏం చేస్తాం ఓకే సో ఎంటర్ ఇస్తాం ఆ! స్టార్టింగ్ వాల్యూ ఎంత -1 కదండి అవునవును. ఎండింగ్ ఇప్పుడు ఇంక్రిమెంట్ ఎంత అవ్వాలి ఇప్పుడు -2నే కదా మైనస్ ఆ! అంతేనా దీనికి అంతే కదా హ్మ్. అర్థమవుతుందా యాహ్! మైనస్ ఇస్తే మైనస్ వాల్యూస్ వస్తాయి అనమాట హ్మ్. యాహ్! అర్థమైంది కదండి ఇది హ్మ్. ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ కూడా అలానే ఉంటుంది అనమాట సేమ్ ఓకే. హ్మ్. ఓకేనండి అర్థమైందా సేమ్ ఏం చేయాలి వై డైరెక్షన్ యాహ్! సేమ్ అలానే ఉంటుంది ఇప్పుడు కౌంట్ ఇస్తున్నాం ఎంటర్ సెలెక్ట్ ది ఇప్పుడు వై డైరెక్షన్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాం ఓకేనా వై హ్మ్. డైరెక్షన్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాను ఎంటర్ ఇస్తున్నాను ఓకే నేను 5 ఇంక్రిమెంట్ ఇస్తున్నాను ఓకేనా హ్మ్. వై డైరెక్షన్ తీసుకుంటున్నాను ఎంత ఇస్తున్నాను స్టార్టింగ్ వాల్యూ 5 అనుకుంటున్నాను లేదా స్టార్టింగ్ వాల్యూ 5 ఇంక్రిమెంట్ అదే. దెన్ గివ్ ఓవర్ రైట్ ఓకేనా క్లియర్ అర్థమైందా యాహ్! ఈ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట 5 10 15 ఓకేనండి హ్మ్. యాహ్! యాహ్! క్లియర్ అర్థమైంది కదా నెక్స్ట్ అర్థమైంది. వచ్చేసి టీ కౌంట్లో ఇంకొకటి ఆప్షన్ ఉంటుంది హ్మ్. ఓకే నేను ఆబ్జెక్ట్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను దీనికి వెంటర్ ఇస్తున్నాను హ్మ్. ఓకేనా ఇక్కడ సెలెక్టెడ్ ఆర్డర్ ఇచ్చాను ఇప్పుడు 1 ఇస్తున్నాను 1 ఇస్తున్నాను ఓహ్! 1 ఓహ్! ఓకే. 1 కాలమ్, 1 రో ఇస్తున్నారా? 1 1 1 ఇచ్చేస్తుంది ఇంక్రీజ్ హ్మ్.
ఓకే విన్ ఫైల్డ్. ఇప్పుడు ఏమైంది? లెఫ్ట్ నుంచి వచ్చింది. ఏమైనా ఐడియా ఉందా? ఈస్ట్ నుంచి వస్తుంది అనమాట. ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, సెలెక్టెడ్ ఆర్డర్ తీసుకున్నాను అనమాట. సెలెక్టెడ్ ఆర్డర్ తీసుకునేటప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటా అంటే రైట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటాను అనమాట. ఓ డ్రాగ్ ఓకే, చేయడం అర్థమవుతుందండి? రైట్ నుంచి లెఫ్ట్కి చేస్తారా? ఎట్లా చేసినా ఎలా డ్రాగ్ చేసినా సరే సెలెక్ట్ ఆర్డర్ ఏమవుతుంది, ఆర్డర్ చెప్పామంటే రైట్ ఆ, ఆపోజిట్ బట్ అవుద్ది. ఎక్కడి నుంచి అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టీ కౌంట్ ఇస్తుంది. ఉమ్, ఓకేనా, టీ కౌంట్ మీద ఎక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇలా. సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఎంటర్ ఇచ్చేస్తున్నాను. సెలెక్ట్ ఆర్డర్ కొట్టేస్తాను. 1,1 ఓవర్ రైట్. ఇక్కడ నుంచి వస్తున్నాయి మనకి, ఓకే ఓకే వచ్చారు. ఇక్కడ నుంచి వస్తాయి అనమాట. సెలెక్ట్ ఆర్డర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. రైట్ నుంచి కదా మనకి స్టార్ట్ అయ్యేటట్టు అలా అనమాట. క్లియర్గా అర్థమైందా? ఒకవేళ మధ్య మధ్యలో కూడా మనకి కొన్ని కొన్ని నంబర్స్ అంటే కావాలనుకుంటున్నాం, అలా కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ నాకు ఈ 2 నంబర్స్ చేంజ్ అవ్వాలి. ఇది 1, 2, 3. ఇది వచ్చేసి 3, 4, 5 కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే టెక్స్ట్ కౌంట్లోని, ఓకేనా, సెలెక్ట్ ఆర్డర్ కదా, ఫస్ట్ 3 ఆబ్జెక్ట్స్ ఎంటర్, మళ్ళీ నెక్స్ట్ 3 ఆబ్జెక్ట్స్. ఓకేనా, అంటే కౌంటర్ ఎక్కడి నుంచి అవుతుంది, 1, 2, 3. 3 అయిపోయింది, 4, 5, 6 అలా అవుతుంది. ఇంక్రిమెంట్ 1, 1 ఇస్తున్నా. అవును, 1, 2, 3, అదే 4, 5, 6 సెలెక్టెడ్ ఆర్ అని మనకి ఇక్కడ నుంచి అవుతాయి అన్నమాట. అదే అంటే ఫస్ట్ అది సెలెక్ట్ ఆర్డర్ చేయగా ఆపోజిట్ తీసుకుంది. ఫస్ట్ పాయింట్స్ ఇది సెలెక్ట్ చేశారు కాబట్టి ఈ గుంపు చేసింది. నెక్స్ట్ అది చేశారు కాబట్టి అది చేసింది. అలా అనమాట సెలెక్టెడ్ టైప్లో. ఒకవేళ మాన్యువల్ కూడా అంటే మాన్యువల్ కూడా టీ కౌంట్ ఇచ్చి అంటే 1 by 1 సెలెక్ట్ చేయడం ఆడ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఫస్ట్, దిస్ ఈజ్ సెకండ్, దిస్ ఈజ్ థర్డ్, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 5. ఓకేనా, గో టు ఎంటర్, గో టు ద సెలెక్టెడ్ ఆర్డర్, ఇంక్రిమెంట్ 1, 1 అనుకో. ఓకేనా, ఓవర్ రైట్ ఇచ్చేస్తాం. ఏమవుతుంది, 1, 2, 3, 4, 5. ఇది కూడా చేయొచ్చు కదా, ఇట్లా ఆల్టర్నేట్ నెంబర్స్ ఒక్కోసారి ఉంటాయి కదా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం. ఈ పెద్ద పెద్ద అర్థమవుతుంది కదండి, క్లియర్ కదా. ఈ విధంగా మనం ఏం చేసామంటే టెక్స్ట్ కౌంట్ను యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే అండి, అర్థమైందా? మైనస్ వాల్యూస్ ఎలా ఇస్తాము, దీంట్లో ఇంకోటి మెథడ్ ఉంది. సపోజ్ నేను ఇక్కడ అప్లై చేస్తాను ఆబ్జెక్ట్ ఒక 1 ఇచ్చుకుంటాను, లేదంటే ఏ అని ఇస్తాను. నెక్స్ట్ కాపీ చేస్తాను, 10 times కాపీ చేద్దాం. ప్రిఫిక్స్ సఫిక్స్ అని ఉంది కదా ఇంకొక ఆప్షన్, అది కూడా అనమాట. ఇప్పుడు టీ కౌంట్ ఇచ్చేసి టీ కౌంట్ ఎంటర్ ఇచ్చేసి 50 సెలెక్ట్ చేసుకుంటాం, ఎంటర్ ఇస్తాం. ఓకేనా, ఇక్కడ మనం ఏదో ఒక ఆర్డర్ ఎక్స్ ఆర్డర్ తీసుకున్నాం, ఇంక్రిమెంట్ 1, 1 తీసుకున్నాం. ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్రీఫిక్స్ అంటే ముందు అన్నమాట. అవునా, అంటే మనం వచ్చే ఇంక్రిమెంట్ వాల్యూస్ ఎక్కడ వస్తాయి, ముందు వస్తాయి. ఇట్లా 1A, 1B, 2B. ఒకవేళ మనకి వెనక్కి కావాలనుకో, మన వాల్యూ అనేది తర్వాత రావాలి, సాఫిక్స్ పెట్టేస్తాం. అంతే కదండి, అర్థమైంది? సపోజ్ అయితే మళ్ళీ ఇంకో కాపీ 1 పక్కన 1, 2, 3 గీసి దాని పక్కన ఏ రావాలంటే అర్థం కాలేదు. నెంబర్ సిస్టమ్ చేసి తర్వాత ఆల్ఫాబెట్ చేయాలి అంటే ఆల్ఫాబెట్ లేదు, ఈ టీ కౌంట్ అంటే నంబర్స్ మాత్రం మనం చేసాం. ఓకే ఆల్ఫాబెట్స్ చేయలేదు. ఓకే, నంబర్స్ అవుతుంది అనమాట. కౌంట్ అంటే ఏం చేస్తామంటే నంబర్స్ అవుతుంది, లేదు లెటర్స్ అవుతుంది మనకి. జనరల్గా కౌంట్ అనేది ఏందని దానికి చేస్తాం మనం, నంబరింగ్స్తోనే కౌంటింగ్ చేసేది, లెటర్స్ చేయగలం. కాబట్టి ఇది ఏంటంటే ఓన్లీ అప్లికబుల్ ఫర్ నంబర్స్ అనమాట. ఆప్షన్ మనకు ఉండడంలోనే అంటే ఏమంటారు, కమాండ్లోనే మీనింగ్ ఉంది కదా మనకి. ఓకేనా, క్లియర్. ఇప్పుడు సఫిక్స్ కావాలంటే మనం ఏం చేస్తాం, సఫిక్స్ అనేది యాడ్ చేస్తాం. అవును, ప్రిఫిక్స్ అయిపోయింది, సఫిక్స్ ఏం చేస్తాం, టీ కౌంట్ ఇస్తాం. అవును, దెన్ సెలెక్ట్ ది ఆబ్జెక్ట్, ఎంటర్. నెక్స్ట్ డైరెక్ట్ ఫస్ట్ యూ నీడ్ టు కాపీ ద మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఎంటర్. ఓకే, ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ మనకి ఎలా ఉంటాయి కదండి, మనం థియేటర్ హాల్లోకి వెళ్ళామనుకుంటే 1A, 2B తర్వాత ఇలా అప్ టు నంబర్స్ ఉంటాయి కదా, జెడ్ వరకు. ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని మళ్ళీ అవుతాయి. ఆ టైంలో మనకి ఇలా
ఉపయోగపడతాయి అన్నమాట మనకి సీటింగ్ అరేంజ్మెంట్స్. ఏబిసిడి అలా చేయలేనా? ఎక్కడ అది ఇవ్వలేము అనమాట. ఏ అంత రోకి వచ్చేసి 1, 2 వస్తాయి కదా. మళ్ళీ ఇంకో రోలో మళ్ళీ వస్తే సి రో, సిలో అంతా కలిపి 1, 2, 3 వస్తాయి. ఇవి మాత్రం నంబర్స్ ఒకటి మనం ఎడిటింగ్ అలా చేయాలి. చేయాలంటే మాన్యువల్ చేయాలి. ఓకేనా? ఏబిసిడి అలా చేయాలంటే. మాన్యువల్. యాక్చువల్గా మనం అసలు ఇటు ఇవ్వరు, చెప్పాలంటే ఇలానే ఇస్తారు. అవునా? అలా ఇవ్వరు మ్యాక్సిమం, మీరు చూసిన వరకు అయితే. అవును. దీన్ని ఏం చేయాలి మనం? సెలెక్ట్ టీ కౌంట్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి, సెలెక్ట్ ఆల్ ఆబ్జెక్ట్స్, దెన్ గివ్ ఎంటర్, సెలెక్ట్ ఎక్సెల్ డైరెక్షన్ 1, 1 2. ఓకే, సఫిక్స్ కొట్టేసాను. ఓకే, తర్వాత వస్తాయి అన్నమాట మన ఆబ్జెక్ట్స్. ఓకే, క్లియర్? యా. అంతే కదండి, క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి టీ సర్కిల్ అండి. ఎలా ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే సర్కిల్ అనేది, ఇప్పుడు మనకు కొన్ని ఇప్పుడు హైలైట్ చూపించాలంటే మనం ఏం చేస్తామండి? ఇప్పుడు ఈ నంబర్ హైలైట్ చూపించాలంటే మనం ఏం చేస్తాం? ఒక సర్కిల్ని యాడ్ చేసి ఇట్లా చూపిస్తాం కదా. అవును. ఇలా ప్రతిదానికి మనం చేయలేం కదా. అవును. ప్రతిదానికి మనం చేయలేము కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనం ఏం చేస్తాం? కమాండ్ యూజ్ చేస్తాం. టీ సర్కిల్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకేనండి. టీ సర్కిల్ అనే కమాండ్ యూజ్ చేసి, సపోజ్ నాకు ఇవన్నీ కావాలనుకుంటున్నాను, ఎంటర్. ఓకేనా, దిస్ ఈజ్ డిస్టెన్స్ అనమాట. ఇది డిఫాల్ట్ అట్లే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్స్ కావాలంటే సర్కిల్ మీద ఇచ్చామనుకోండి, సర్కిల్స్ ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వేరియబుల్, ఒకటి కాన్స్టెంట్. అంటే టెక్స్ట్ సైజుని బట్టి వేరీస్ అవుతుంది అనమాట. ఓకే. ఓకేనా. ఇది కాన్స్టెంట్ అనమాట. ఇది అనేది కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. ఇదంతా కాన్స్టెంట్ వస్తుంది. ఏదైతే మ్యాక్సిమం టెక్స్ట్ సైజ్ ఉంటుందో అదే సైజుతో అన్నీ వస్తాయి. ఓకేనా, అర్థమవుతుందా? ఒకవేళ టెక్స్ట్ వేరీస్ అంటే ఒకసారి చూద్దాం అది కూడా. దీన్ని ఏం చేయాలి? టీ సర్కిల్ అంటారు. ఓకేనండి. టెక్స్ట్ విత్ అరౌండ్ ది ఏమంటారు, సర్కిల్ విత్ అరౌండ్ ది టెక్స్ట్ అనమాట. అవును. సెలెక్ట్ చేసుకొని దానికి ఎంటర్ ఇస్తాం. ఎంటర్. ఓకే, సర్కిల్ వేరియబుల్ కదా, చూడండి వేరీస్ అయిందా. ఇలా వేరీస్ అవుతాయి అనమాట. టెక్స్ట్ని బట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్గా సైజ్ అనేది వస్తుంది అనమాట. క్లియర్గా అర్థమైందా? ఆ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, అంతే కదా. ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఒక సర్కిల్ కదండి, మనం ఇక్కడ ఇంకా కొన్ని మనము ఒకసారి రెక్టాంగిల్ ఇవ్వాలనుకుంటాం. ఓకేనా, రెక్టాంగిల్ స్లాట్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, దాంట్లో ఈ సర్కిల్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ సెలెక్ట్ ది ఆబ్జెక్ట్స్. నాకు ఏ టైప్ కావాలనుకుంటున్నాను, రెక్టాంగిల్ టైప్ కాబట్టి రెక్టాంగిల్ టైప్ ఇస్తే అయిపోతుంది. వేరియబుల్ ఇక్కడ కూడా వేరియబుల్ కాన్స్టెంట్ ఉంటుంది. ఓకేనా. ఇది కూడా వేరీస్ అవుతుంది కదా, చిన్న చిన్న ఇలా టెక్స్ట్ని బట్టి వేరీస్ అవుతూ వస్తుంది. క్లియర్. నెక్స్ట్ స్లాట్ అనమాట. స్లాట్ అంటే ఎలా ఉంటుంది? ఎనీ స్లాట్ అంటే ఎలా ఉంటుంది తెలుసు. చూడండి, ఈ సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ ఎంటర్, సెలెక్ట్ ది ఆబ్జెక్ట్స్. ఓకే, ఎంటర్. నెక్స్ట్ చూసేది ఏంది, ఎంటర్ ఇచ్చాక స్లాట్స్ అనే ఆప్షన్ ఉంది. ఓకేనా. క్లిక్ చేసినట్టు ఇక్కడ కూడా వేరీస్ కాన్స్టెంట్ సేమ్ ఉంటుంది. ఓకేనా, వేరీస్ ఇస్తే ఏమవుతుంది, ఇవన్నీ ఇవి స్లాట్స్ ఉంటాయి. ఓకేనా, అర్థమైంది. దాంతో ఒక స్లాట్ లాగా ఉంటుంది అనమాట. అవును. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే స్లాట్ చేస్తాం. ఓకే అండి, క్లియర్, అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ మిర్రర్. టెక్స్ట్ మిర్రర్ ఎలా చేస్తామని ఎనీ ఐడియా? మామూలుగా మిర్రర్ ఎలా చేస్తాం చెప్పండి. ఇప్పుడు సపోజ్ నేను ఏదో తీసుకుంటాను, దీన్ని మిర్రర్ చేస్తే ఏమవుతుంది మనకి, రివర్స్ వస్తుందండి మనకి. బట్ మిర్రర్ రావట్లేదు. అవునా, ఏమొస్తుంది, జస్ట్ ఇటుపక్క ఉండే ఇటుపక్కది ఆబ్జెక్ట్ వస్తుంది అంతే. ఆ టెక్స్ట్ మిర్రర్ రావట్లేదు, అవుతుందా? టెక్స్ట్ మిర్రర్ చేయాలి. అవునా, టెక్స్ట్ మిర్రర్ చేయాలి.
దానికి కమాండ్ ఏంటంటే ఎనీ ఐడియా? టెక్స్ట్ కమాండ్ వచ్చేసి దాన్ని ఏమంటే మిర్రర్ టెక్స్ట్ అంట. ఓకేనా? ఏమంటారు? మిర్రర్. ఓకే, మిర్రర్ టెక్స్ట్ అనమాట. ఎంటర్ ఇచ్చాక ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 0 ఉంది కదండి ఇక్కడ. దీన్ని డిఫాల్ట్గా మనం 1 పెట్టుకోవాలన్నమాట. ఓకే, అప్పుడు 1 పెట్టుకున్నామంటే అప్పుడు మిర్రర్ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు మిర్రర్ చేయాలి మనం. సెలెక్ట్ చేసి ఓకేనా? ఓకే, అర్థమైందండి. అది ఇప్పుడు ఇంకా ఏ టెక్స్ట్ పెట్టినా అది మిర్రర్ అవుతుందా? లేదు, ఇప్పుడు మాత్రమే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు సపోజ్ సరే మీరు ఇప్పుడు ఇది ఉందన్నాం కదా, మళ్ళీ దీన్ని ట్రై చేద్దాం. అలా అవుతుంది. అవుతుంది. బట్ మళ్ళీ వేరే ఫైల్కి వెళ్తే అది వేరే ఫైల్కి ఆల్రెడీ ఇచ్చాను అది కాబట్టి మిర్రర్ చేంజ్ చేసింది కాబట్టి అది మళ్ళీ 0 చేస్తేనే అవ్వదు. అవ్వదు. వాల్యూ అవ్వదు చేంజ్ అనమాట. చేశారు కదా. మళ్ళీ ఇప్పుడు మిర్రర్ 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 టెక్స్ట్ అని మళ్ళీ 0 చేసినాం అనుకోండి, మళ్ళీ నార్మల్గా అవుతుంది అనమాట. అప్పుడు నార్మల్. అప్పుడు నార్మల్ అవుతుంది. అవును. మరి ఈ అది విధంగా మనం ఏం చేయొచ్చు. వన్ వాల్యూతోనే ఇవ్వచ్చుగా, ఎందుకు 2-3 వాల్యూస్ ఇచ్చారు ఇక్కడ మిర్రర్ టెక్స్ట్లో? మిర్రర్ టెక్స్ట్లో మిర్రర్ టెక్స్ట్లో 0 అను 2 వాల్యూ ఇచ్చారా? 0. అవును. ఆ 0-1 వాల్యూ ఇచ్చే బదులు 1 ఇవ్వచ్చు కదా అంటున్నా. 1 ఇవ్వచ్చు కదా అంటున్నారా? అంటే డిఫాల్ట్గా 1 ఇవ్వచ్చు కదా అని అంటున్నారా డిఫాల్ట్గా మీరు? 1 ఇవ్వచ్చు కదా. మామూలుగా అయితే అదైతే 0నే ఉంటుంది డిఫాల్ట్గా. కావాలంటే మీరు వేరే దాంట్లోకి వెళ్ళండి. అలా ఉండడమే అలా ఇచ్చాడు మనకి డిఫాల్ట్ ఆల్రెడీ అంటే. 0నే ఉంటుంది. సైంటిస్ట్ బట్ 0 ఉండే ఉపయోగం ఏంటి? 0 ఉన్నప్పుడు నార్మల్గా ఈ విధంగా వస్తాయి అనమాట, టెక్స్ట్ మిర్రర్ చేస్తే. అదే 1 అప్పుడు చేస్తేనా మిర్రర్ అయిపోయి వస్తుంది అనమాట టెక్స్ట్. అర్థమవుతుందా అండి? టెక్స్ట్ కూడా మిర్రర్ అవుతుంది అనమాట. అదే. అర్థమవుతుందండి? యా నార్మల్గా 1 0 ఉన్నప్పుడు చేస్తుంటే ఏమవుతుందండి? అదే వస్తుంది. అదేమవుతుంది, ఎలా ఉండేది అలానే వస్తుంది. ఓకేనా? ఒకవేళ మనం 1 కాకుండా మీరు అన్నట్టే ఇక్కడ ఎంత ఉంది, 0 ఉంది డిఫాల్ట్. సపోజ్ 2 ఇస్తుంది, ఏమని వస్తుంది? 0 or 1. ఓకే. ఓన్లీ 1 0 అనమాట చూపిస్తుంది, అదే చూపిస్తుంది. యా. ఓకేనా? అర్థమైందండి? యా. ఆ విధంగా ఆ 2 వాల్యూసే మనకు ఉండేది అనమాట. యా. అంతే కదండి. ఏదైతే కోడ్లో రన్ చేసింది ఆ రిస్ట్రిక్షన్స్ ఉంటాయో అవే ఫాలో అవ్వాల్సిందే కదా మనం రన్ చేయాలంటే. ఫాలో అవ్వాలి, ఇక్కడ బట్ కూడా వాళ్ళు పెట్టారంటే ఒక అర్థం ఉంటుంది కదా. ఊరక పెట్టరు కదా ఎవరు అట్లా. అవునవును. సమ్ రీజన్ ఉంది కాబట్టి వాళ్ళు అలా డిజైన్ చేశారు సాఫ్ట్వేర్. అదే అవును. ఇప్పుడు డిఫాల్ట్గా మనం మిర్రర్ చేస్తే ఎలా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. అవునా? మనకి మిర్రర్ అంటే నార్మల్గా ఇలానే ఉంటుంది. టెక్స్ట్ మిర్రర్ అనేది కూడా కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, అది ఎనబుల్ చేసుకుంటాం. క్లియర్గా అండి? అర్థమైంది? నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్స్ట్ మాస్క్ అంటాం. సపోజ్ మీరు ఒక సర్కిల్ తీసుకున్నాం, టెక్స్ట్ మాస్క్ అనేది ఇప్పుడు నేను సపోజ్ ఒక హ్యాచ్ కూడా తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు వీటి మీద టెక్స్ట్ డ్రా చేద్దాం. టెక్స్ట్ డ్రా చేస్తే సపోజ్ టెక్స్ట్ పెట్టాను, ఎలా ఉందండి? రెండు ఓవర్లాప్ అయినట్టు ఉన్నాయి కదా. ఓకే, అర్థమైందా? ఇక్కడ టెక్స్ట్ మాస్క్ అనే కమాండ్ ఉంటుందండి. టెక్స్ట్ మాస్క్ అనమాట. ఓకేనా? టెక్స్ట్ మాస్క్ అనేది ఇక్కడ ఏముంటుంది, సెలెక్ట్ ది ఆబ్జెక్ట్ టు మాస్క్ అనమాట. ఏ ఆబ్జెక్ట్ మనకి మాస్క్ కావాలనుకుంటున్నాం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, దెన్కి ఎంటర్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఆబ్జెక్ట్ ఒక మాస్క్ అంటే ఆ టెక్స్ట్ అరౌండ్లో మనకు ఒక మాస్క్ టైప్లో మనకి ఏమైంది క్రియేట్ అవుతుంది. జనరల్గా ఇది హ్యాచ్ పెట్టి బయట టెక్స్ట్ రాసి మధ్యలోకి లాగినప్పుడు వస్తుంది కదా. అంటే మధ్యలో టెక్స్ట్ ఎలా అండి? రాసి హ్యాచ్ చేసినప్పుడు వస్తుంది. ఆ విధంగా అంటే ఎనీ ఓన్లీ టెక్స్ట్ నాట్ ఓన్లీ హ్యాచ్, ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉన్నా సరే ఓవర్లాప్ అయినట్టే కనిపిస్తాయి కదా మనకి. ఓకే, నేను హ్యాచ్ అంటే ఎక్కువ ఎక్కువ నెంబర్స్ ఉంటాయని నేను అలా తీసుకొని చెప్పాను. ఏదైనా ఆబ్జెక్ట్స్ తీసుకునే చేయొచ్చు మనం. ఓకే, అర్థమవుతుందా? ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, టెక్స్ట్ మాస్క్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇది హన్మాస్క్ వేసుకోవాలంటే ఏం చేస్తామండి, ఇంకో కమాండ్ కూడా ఉంటుంది, టెక్స్ట్ అన్మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? టెక్స్ట్ అన్మాస్క్ సెలెక్ట్ ది ఆబ్జెక్ట్, దీనికి ఉంటుంది. ఏమవుతుందండి సేమ్
ఏం చెప్పాను? టెక్స్ట్ మాస్క్ ఫస్ట్. ఓకేనా? టెక్స్ట్ అండ్ మాస్క్ అనమాట. ఏం చేయాలి? జస్ట్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఎంటర్ ఇవ్వాలి. ఓకేనా? ఒక మాస్క్ క్రియేట్ అవుతుంది. ఓకేనండి? టెక్స్ట్ మాస్క్ కమాండ్ పేరు. ఓకే. ఆ టెక్స్ట్ మాస్క్ ఎంజేఎస్కి వచ్చిందండి. ఇంకోటి వచ్చేసి అన్మాస్క్ అనమాట. అన్మాస్క్ది మాస్క్ టెక్స్ట్ అనమాట. అవునా? అదే. క్లియర్గా అర్థమైందా? క్లియర్ ఇదండి టెక్స్ట్ డీటెయిల్స్ అండి మనకి. యా. టెక్స్ట్ రిలేటెడ్ కమాండ్స్ అన్నీ ఉన్నాయి. ఏమేమి చెప్తున్నాం ఒకసారి మనం. యాక్చువల్గా అయితే ఇది ఒక మామూలుగా కొత్త వాళ్ళకైతే మనకి ఈజీగా 2 క్లాసెస్ వరకు ఐడియా ఉంది కాబట్టి మ్యాక్సిమం. ఫస్ట్ ఏం చెప్పామండి? సింగిల్ అండ్ టెక్స్ట్. సింగిల్ లైన్ టెక్స్ట్, మల్టీ లైన్ టెక్స్ట్, నెంబరింగ్, టీ కౌంట్, టీ సర్కిల్. సింగిల్ అండ్ టెక్స్ట్కి ఏం చెప్పాం? సింగిల్ లైన్ టెక్స్ట్ డిటి నార్మల్ డిటి. ఆర్ మల్టీ లైన్ టీ కదా, టెక్స్ట్ కదా, టీఎక్స్ట్. అవును. టెక్స్ట్ కొడితే మల్టీ లైన్ టెక్స్ట్ వస్తుంది కదా. లేదు లేదు, సింగిల్ అండ్ టెక్స్ట్. ఓకే ఓకే. టీ కొడితే ఎంటర్ కొడితే మల్టీ లైన్ వస్తుంది. టీ టీ కొడితే ఎంటీ కొడితే సింగిల్ అండ్ టెక్స్ట్. టీ ఒకటి ఎంటర్ కొడితేనే మల్టీ లైన్ టెక్స్ట్ అది. అవునవును. టెక్స్ట్ కొడితే సింగిల్ అండ్ టెక్స్ట్ అవుతుంది. ఆ, అందుకే ఇక్కడ రాసింది. ఓకే ఓకే. మల్టీలైన్ టెక్స్ట్కి మల్టీలైన్ టెక్స్ట్కి ఓకే. నెక్స్ట్ మల్టీలైన్ టెక్స్ట్ ఆర్కలైన్ టెక్స్ట్ టీ చెప్పింది. ఆర్క్, టీ సర్కిల్. టీ సర్కిల్ ఉంటుంది కదా. టీ సర్కిల్ ఉంటుంది. ఓకే. టీ సర్కిల్ చెప్పాను. ఓకే. టీ కౌంట్ చెప్పాను. టీ కేస్ చెప్పాను. ఓకేనండి. ఓకే. టీ సర్కిల్ ఇంకా రావట్లేదండి. టెక్స్ట్ సర్కిల్ గీసా నేను. టీ చెప్ టీ సర్కిల్ స్క్రీన్ షేర్ చేయండి. టీ సర్కిల్ కొడితే ఆబ్జెక్ట్స్కి వస్తుంది కదా. ఆబ్జెక్ట్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఆబ్జెక్ట్స్కి సర్కిల్ వస్తుంది. అదే టెక్స్ట్కి అవును. సర్కిల్ వస్తుంది. టెక్స్ట్కి సర్కిల్ వస్తుంది. సారీ. టీ వస్తుందా? ఆర్క్ వచ్చి సర్కిల్కి వస్తుంది. సర్కిల్ కొట్టి సర్కిల్ చుట్టూ నాకు రావాలంటే టీ ఆర్కే కొట్టాలి కదా. ఆహాహా. ఏది టీ ఆర్కా? టెక్స్ట్ ఆర్క్ కదా మీరు అంటుంది. ఫస్ట్ ఒక ఆర్క్ ఉండాలి మనకి. ఆర్క్ ఆర్క్ చుట్టూ మనకి కాకుండా టెక్స్ట్ నేను రావాలి. సర్కిల్ గీస్తా. ఓకే. సర్కిల్ గీసి సర్కిల్ చుట్టూ నాకు టెక్స్ట్ రావాలి. చూడండి ట్రై చేయండి. డిస్ప్లే స్టార్ట్ పాయింట్ ఆఫ్ ఆర్క్ ఫర్ సెంటర్. నాకు తెలిసి ఆర్కే అనుకొస్తుంది అనుకుంటున్నాను. ఓన్లీ ఆర్కే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అది సర్కిల్ కదా, తీసుకోకూడదు. ఒకవేళ దాన్ని ట్రిమ్ ఒక లైన్ తీసుకొని ట్రిమ్ చేస్తున్నట్టు ఆర్క్ అవుతుంది కదా. ఆర్క్ టెక్స్ట్ అవ్వట్లేదు, సర్కిల్ అవ్వదండి. ఓన్లీ ఆర్కే కదా కమాండ్. ఓకే. ఇప్పుడు నేను టీ ఆర్క్ కొట్టి సెంటర్ కొట్టాలా? టెక్స్ట్ ఆర్క్ ఫస్ట్ టీఆర్ కాదు, ఆర్క్ టెక్స్ట్ ఇవ్వాలి. కమాండ్ నేమ్ వచ్చేసి ఆర్క్ టెక్స్ట్, ఏఆర్సి టీ టెక్స్ట్. ఫస్ట్ ఒక సర్కిల్ ఒక ఆర్క్ ఇవ్వండి. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి మీరు లేదంటే. ఓకే. లెట్స్ సే నేను ఇప్పుడు ఆర్క్ గీస్తున్నా. ఓకేనా? ఆర్క్ అవును. టెక్స్ట్. నెక్స్ట్ ఎంటర్. ఇప్పుడు టెక్స్ట్ చేయవచ్చు. వచ్చిందా? సైజ్ పైన పైన ఇది వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సర్కిల్ గీసాం. సర్కిల్ చుట్టూ టెక్స్ట్ కావాలంటే రాదు రాదు. ఓన్లీ ఇది ఆర్కే కదా. ఓన్లీ ఆర్కే కదా ఇంపార్టెంట్ దీనికి.
మీరు ఇంకా అది చేయాల్సి వస్తుంది. అదే అంటే ఇప్పుడు దీనికి టీ సర్కిల్ కొడితే ఎంటర్ ఎంటర్ సర్కిల్. కొంచెం పెద్ద సర్కిల్స్ రావాలంటే నెక్స్ట్ సర్కిల్ అది పెంచుకోవాల్సి వస్తుంది. అక్కడ ఆఫ్సెట్ వాల్యూ ఉంది కదా స్టార్టింగ్ 0.35 ఉంది కదా, దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఇది సర్కిల్ సిఐఆర్ సర్కిల్ కింద ఒక ఆప్షన్ వచ్చింది, ఎంటర్ చేయండి. ఈ వాల్యూ ఇంక్రీజ్ చేయండి, 1 ఇవ్వండి. ఓకే ఓకేనా? యా డిఫాల్ట్గా ఇచ్చేదేమో అది ప్రాపర్గా చూసుకొని ఇస్తుంది. కరెక్ట్గా నాకు ఇస్తాను. అది వద్దు, నాకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే నువ్వు అని ఇష్టం. ఇంక్రీజ్ చేసుకోవచ్చు వాల్యూస్. ఓకే అండి, క్లియర్ సర్కిల్స్ అర్థమైంది. మాత్రం రాదు నెక్స్ట్ ఇది ఇట్లా. రాదు ఓన్లీ ఆర్క్. మళ్ళీ మొత్తం సర్కిల్ని కొద్దిగా కట్ చేయండి. ఫుల్ సర్కిల్ తీసుకొని ఒక పార్ట్ మాత్రమే కట్ చేయండి. లైన్ తీసుకొని ఎక్సెల్ ఇది వస్తుంది మళ్ళీ. ఓ ఇది వస్తుందా? సో నాకు బేసిక్గా వస్తుంది అలా ఎందుకంటే ఇది కావాలనుకుంటే మళ్ళీ నేను మిర్రర్ చేసుకోవాలి అంతే కదా. మీరు చేసుకోవాల్సి వస్తుంది అంతే. సో టీ ఆర్క్ టెక్స్ట్ టెక్స్ట్ ఆర్కా ఆర్క్ టెక్స్ట్ ఏఆర్సి టిఎక్స్టి సైజ్. దీన్నే నేను ఇప్పుడు మిర్రర్ చేసుకుంటే లోపల వస్తుంది కదా. అప్పుడు నేను మిర్రర్ మిర్రర్ దేనికి అన్నారు అదేదో మిర్రర్ టెక్స్ట్ వన్ వాల్యూ పెట్టారు కదా. అదే మిర్రర్ టెక్స్ట్ ఓకే ఎంఐఆర్. కానీ మిర్రర్ అవుతుంది ఆబ్జెక్ట్స్. టెక్స్ట్ కదా, ఇక్కడ వన్ పెట్టాను. ఓకే ఈ సైడ్ వస్తుంది. సో అప్పుడు నేను ఏం చేయాలి, ఫస్ట్ ఫుల్ సర్కిల్ చేసి మిర్రర్ టెక్స్ట్ పని చేయలేదు కదా, మర్చిపోయా. మిర్రర్ టెక్స్ట్ అయింది, మీరు 1 పెట్టుకోలేదు అక్కడ, 1 ఇవ్వలేదు, వన్ 0నే అయింది అక్కడ. కదా, వన్ ఇచ్చా ఎంటర్. ఓకే ఓకేనా, సో ఇప్పుడు నేను మిర్రర్ ఇస్తున్నా. ఇది అయింది కదా. ఓకే ఓకే అయింది. రెండు సైడ్ ఓకే వచ్చింది. రెండింటిని సపరేట్ సపరేట్ చేస్తే వస్తుంది. ఫుల్ కంప్లీట్ సర్కిల్ కాదు కదా. ఇప్పుడు సర్కిల్ మనకి ఇది ఆర్క్ కరెంట్ టెక్స్ట్ అంటే ఆర్క్ పరిచి కదా. సో ఇప్పుడు నేను అంతే కదా, ఈ మిర్రర్ టెక్స్ట్ కదా, మిర్రర్ టెక్స్టా టీ మిర్రర్ ఎంఐ టెక్స్ట్ మిర్రర్ టెక్స్ట్. ఆర్ టీ టీ మిర్రర్ అంటే పూర్తిగా ఇవ్వకండి. ఆర్క్ టెక్స్ట్ ఆర్ టీ ఆర్క్ ఇచ్చి ఏదంటే పాయింట్ ఫస్ట్ ఫస్ట్ ఆర్క్ ఆర్క్ టెక్స్ట్. ఆర్క్ టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నారా మీరు? కదా. ఏఆర్సి అంటే టిఎక్స్ట్ ఆర్క్ టెక్స్ట్.
అయిందా? లేదు రివర్స్ అయినట్టుంది. అవ్వలేదా? లేదు లేదు, అంతే కదా, రివర్స్ ఏం లెటర్స్ ఏం రివర్స్ అయితే అవ్వలేదు. ఇలా వచ్చాయి అంతే, అంతే కదా. ఓకే. ఇట్లా మిర్రర్ అయిందా? ఓకే. ఉమ్. ఇంకా మిర్రర్ అంటే బేసికల్‌గా టాప్ టు బాటమ్ అవుతుంది. ఇది కూడా మిర్రర్ అయినట్టున్నాయిగా. అవ్వలేదా? ఇక మిర్రర్ అయింది, మిర్రర్ మిర్రర్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇది. కానీ మనం మిర్రర్ టెక్స్ట్ 0 పెట్టినట్టున్నాంగా. లేదు రేపు పెట్టలేదు, వన్నే ఉంది. అమ్మాయి నెక్స్ట్ ఎంఆర్ఆర్ డబల్ ఆర్ ఇచ్చి టెక్స్ట్ ఇవ్వాలి. ఇప్పుడు 0 ఉందిగా. 0 ఓకేనా? ఓకే తీసేయండి. మిర్రర్. అదే ఒకవేళ నేను ఇప్పుడు నార్మల్ టెక్స్ట్ చేయండి. ఇక్కడ మిర్రర్ చేయండి, ఇటు పక్కకి వెళ్ళి మిర్రర్ చేయండి, రైట్ సైడ్కి వెళ్ళి. నార్మల్ వచ్చింది. అది ఇప్పుడు ఎంఐ ఎంట్రీ ఇవ్వండి చెప్తారా, వర్టికల్ తీసుకోండి, ఇప్పుడు తీసుకుని బట్టి ఇక్కడెక్కడే అయింది. అదే ఒకవేళ నేను మిర్రర్ కొట్టానుకోండి, మళ్ళీ కొట్టానుకోండి. అవ్వదు, ఇందాక అయినట్టు ఇట్లా అయింది కదా. దీనికి తేడా ఏంటి? ఏంటనుకోండి, ఇదిగో వచ్చిందా? ఓకే ఇక్కడ భరత్ ఇలా ఇక్కడ వచ్చింది కదా ఇలా. ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది. దీన్ని మిర్రర్ చేస్తేనేమో మిర్రర్ మరి ఎలా చేశారు? టెక్స్ట్ 1లో ఉంది కదా. అవును. ఫస్ట్ లెట్సే మిర్రర్ టెక్స్ట్ 1లో ఉంది కదా. ఇప్పుడు దీన్ని అవును. మిర్రర్ చేస్తా, ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని మిర్రర్ చేస్తా. ఓకే మళ్ళీ ఓకే. ఎన్నిసార్లు చేయాలి? ఇది డౌన్ సైడ్ కాబట్టి అలా వస్తుంది, ఆర్క్ కదా. ఉన్నదానే మిర్రర్ చేసి చేసి లైక్ అదేదో అసలు అది 0 పెడితే రావాలి కదా. ఎందుకు రావట్లా నాకు మిర్రర్ ఒకవేళ నార్మల్గా చేయండి, నార్మల్ టెక్స్ట్ ఇవ్వండి, హార్క్ టెక్స్ట్ కాకుండా. నార్మల్ టెక్స్ట్ అవును. మిర్రర్ టెక్స్ట్ ఎంత ఉంది? 0లో ఉంది కదా. 1లో పెట్టాలా? వన్లో పెట్టి ఇవ్వండి. ఫస్ట్ వన్లో పెట్టి ఒకసారి వేయండి, వన్లో లేకుండా ఒకసారి డౌన్ సైడ్ డౌన్ సైడ్ డౌన్ సైడ్ డౌన్ ప్యారలల్. ఇట్లా వచ్చింది ఓకేనా. ఇప్పుడు అదే మళ్ళీ దీన్ని మిర్రర్ చేశాను అనుకోండి, ఇట్లా వస్తుంది. ఏం లేదండి, మన మిర్రర్ ఆబ్జెక్ట్ మనం మిర్రర్ ఇక్కడ పెడితే ఎలా వస్తుంది అలా వస్తుంది అంతే. ఆబ్జెక్ట్ మళ్ళీ ఇప్పుడు దీన్ని కింద మిర్రర్ పెట్టే చేసి సేమ్ అది కిందకు మిర్రర్ చేస్తే ఇప్పుడు జీరో చేయండి, జీరో చేసి మళ్ళీ చేయండి ఒకసారి. మిర్రర్ టెక్స్ట్
ఇసుకు స్టూడెంట్ వస్తా అక్క అయిపోయింది. టైం పెట్టిన పర్లే అయ్యే కానీ లేవరా ఇంకా ఆడుతున్నాడు చూస్తారు అయిపోతుంది ఒక 2 మినిట్స్. ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒకసారి అది. ఇందులో పెట్టి చేసా ఇట్లా వస్తుంది. డౌన్ సైడ్ నాకు కిందికి ఆపోజిట్లో చేయండి, సేమ్ ఇందాక చేశారు కదా. ఇప్పుడు ఎలా వస్తుంది? సేమ్ వచ్చింది, అదే కాపీ అయి పేస్ట్ అయినట్టు వచ్చింది. డౌన్ సైడ్ ట్రై చేయండి. అంటే అక్కడెక్కడ వస్తుంది ఆబ్జెక్ట్స్ కింద తీసేయండి, కింద ఆబ్జెక్ట్స్ దీనికి డౌన్ సైడ్ ప్యారల్ సేమ్ వచ్చింది. సేమ్ వస్తుంది. పక్క డిస్టెన్స్ అంతే ఉంటుంది. నెక్స్ట్ ఇచ్చినప్పుడే ఉంటారు అది అవుతుంది. ఒకటి అవ్వట్లేదు కదా. ఓన్లీ పిక్ మాత్రమే ఇచ్చేట్టున్నాడు. మేబీ ఇంకా ఇలా కావాలనుకుంటే ఇలా చేయాలనుకుంటా. సర్కిల్కి అయితే రాదండి. వేరే కదండి. ఓకే మనకి బాయ్.